రైతు సమస్యల ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటుకు సిద్ధమైంది బీఆర్ఎస్. సాగునీరు అందక కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పొలం బట్ట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇవాల్టి నుంచి బీఆర్ఎస్ నేతలు రైతులతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. గ్రామాల బాట పడుతోంది బీఆర్ఎస్. పొలం బాట కార్యక్రమంతో రైతుల దగ్గరికి వెళ్లనుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పొలం బాట కార్యక్రమానికి పిలుపునిచ్చారు గులాబీ బాస్. అకాల వర్షాలతో పాటు నీరు అందక పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు. గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై సంపూర్ణ నివేదికలను నేతల ద్వారా తెప్పించుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలు మంగళవారం నుంచి గ్రామాన ఎండిన పంటల వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని బీఆర్ఎస్ చెబుతోంది. క్షేత్రస్థాయి నుంచి పంట నష్టం వివరాలను సేకరించిన తర్వాత గ్రామాల వారీగా ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అవుతోంది. 2-3 వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న యోచనలో బీఆర్ఎస్ కార్యాచరణ అమలు చేస్తోంది. నష్టపోయిన రైతుకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, నీటి నిర్వహణపై ప్రణాళిక అమలు చేయలేకపోవడం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తున్నారు గులాబీ లీడర్లు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి పార్టీ నాయకులు, గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి. మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న హామీని ఈ సీజన్ నుంచే అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రైతు బంధు నిధులు అందక ఎండిన పంటలతో రైతులు అవస్థలు పడుతున్నారని చెప్తున్నారు నేతలు. అప్పులు చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. రైతులు రుణాలను చెల్లించొద్దని, తాము అండగా ఉంటామని హామీ ఇస్తోంది బీఆర్ఎస్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీని చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ కోరుతోంది. ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకపోతే లక్షలాది మంది రైతులతో సచివాలయం ముట్టడిస్తామంటున్నారు గులాబీ లీడర్లు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైన కొట్లాడటం, మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే, ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. పార్లమెంటు ఎన్నికలకు ముందు చేపడుతున్న పొలం బాటతో రైతుల మద్దతు కూడగట్టొచ్చన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. రైతు సమస్యల ఎజెండాతోనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ కార్యాచరణకు పిలుపునిచ్చింది.